ప్రభునందు దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి క్యాలెండర్ వాక్యాన్ని మనం చదువుదాము. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి. ఈ మాటలు ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానం కొరకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం అనగా 2025వ సంవత్సరం మే మాసం 2వ తారీఖున దేవుడు మన జీవితంలో ఈవిగా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంతోమంది ఈ దినం చూడాలని ఆశించినప్పటికీ కూడా ఎంతోమందికి లేని ధన్యత దేవుడు మన జీవితంలో ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభువుని మనం ఎంతైనా స్థుతించబద్దులమైంటున్నాం. అయితే ఉదయకాలం క్యాలెండర్ వాక్యంగా మనం చూస్తాము. ద్వితీయోపదేశ కాండం 31:6వ వచనంలో భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి. కాబట్టి మాటలు ఎవరు చెప్తున్నారు అంటే దైవజనుడైన మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్పుచున్న మాటలు. పిల్లరా, ఈ మాటల్లో అర్థమేంటి అనేది మనం చూస్తే ఆయన చెప్తున్నారు, భయపడవద్దు, వారిని చూచి దిగులు పడవద్దు. చూడండి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి మోషే చెప్తున్న మాట ఏంటంటే, మీరు కనాను దేశం సమీపించి ఉన్నారు, దేవుడు మీకు గొప్ప విజయము ఇవ్వబోతున్నారు. దేవుడు ఇంతకు ముందున్న రాజులను ఏ విధంగా అయితే మరి సీహోను, ఓగు ఏ విధంగా అయితే నాశనం చేసి ఆ దేశమును మీకు అప్పగించాడో, అలాగే ఈ కనాను దేశాన్ని కూడా మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. కాబట్టి వారిని చూచి భయపడవద్దు, వారిని చూచి దిగులు పడవద్దు. చూడండి, ఈ కనాను దేశాన్ని వేగుచూడటానికి ఎవరైతే వెళ్తూ వచ్చారో వారు చెప్పిన సమాచారమును బట్టి అప్పుడు కూడా ప్రజలు భయపడ్డారు. ఎందుకంటే అక్కడ మనకంటే బలిష్ఠులైన ఎత్తరులను మేము చూసాము, వారు అనాకీయులు అని చెప్పినప్పుడు అందరూ హృదయాలు కరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు కనాను దేశం సమీపించినప్పుడు మోషే మరలా అదే జ్ఞాపకం చేస్తున్నాడు, భయపడవద్దు, వారిని చూచి దిగులు పడవద్దు. ఎందుకు అంటే నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చేవాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఎన్నడూ ఎడబాయను. చూడండి, ఈ దినం అనేక సార్లు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల వలె దేవుని ద్వారా అనేకమైన కార్యాలు చూసినప్పటికీ కూడా మన జీవితంలో అనేక రకాల భయాలు ఉంటాయి. పిల్లలు, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేనికో భయపడుతున్నావేమో, అందుకే ప్రభువు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. చూడండి, మనం మనుషులకు భయపడుతున్నాం చాలాసార్లు. అందుకనే బైబిల్ గ్రంథంలో మరి మత్తయి సువార్తలో ప్రభు ఈ మాట అన్నాడు. ఏమన్నా అంటే, మీరు మనుషులకు భయపడొద్దు, ఎందుకంటే వాళ్ళు కేవలం మీ యొక్క శరీరమును మాత్రమే చంపుతారు. అందుకనే మత్తయి సువార్త 10:28లో ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకూడదు, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపు చేయగల వానికి మిక్కిలి భయపడు. చూడండి, మన దేవునికి భయపడాలి, మనుషులకు భయపడాల్సిన అవసరత లేదు. చూడండి, ఈరోజు చాలామంది మరి దేవుని ప్రజల ఇశ్రాయేలు ఏ విధంగా అయితే మనుషులను చూసి పై రూపాన్ని చూసి వారు భయపడుతున్నారో, అలాగే ఈరోజు చాలాసార్లు మనము మనుషుల పై రూపాన్ని చూసి భయపడి వారికి ఉంటాం. అంతేకాదు, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనంలో మనుషులు పెట్టే నిందలకు చూడండి, కొన్ని సందర్భాల్లో పరిస్థితులను చూసి మనం భయపడేవారికి ఉంటాం. కాబట్టి ఉదయకాలం ప్రభు అంటున్నాడు, అందుకే బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడవద్దు అని రాశారంటారు. అంటే పిల్లలు, ప్రభు ప్రతిదినం మనతో చెప్తున్నాడు, భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు.
చూడండి, ఈ దినం ఒకవేళ నువ్వు అనేక రకాల భయాల్లో చిక్కుకుని ఉన్నావేమో. ఏంటి నా ఫ్యూచర్ అనేది నీ భయమేమో. కొన్నిసార్లు మనము మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు, అర్థం కాని పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనకి చాలా భయం ఉంటుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు ఈ ఉదయం, నీ ఫ్యూచర్ గురించి భయపడవద్దు, ఎందుకంటే నీ దేవుడిని యెహోవా నీతో కూడా ఉన్నాడు. అనేకసార్లు మనము అల్ప విశ్వాసులంగా మారిపోతాం. అందుకే మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు. చూడండి, కొన్నిసార్లు మనము ప్రభువుని కలిగి ఉన్నామనే విశ్వాసమును మనలో లోపించినప్పుడు, ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు మన పక్షాన ఉన్నాడు, ప్రభు మన తోడుగా ఉన్నాడు, మనం వెళ్తున్న ప్రతి స్థలంలో ఆయన ఉన్నాడు అని మనం ఎప్పుడైతే మర్చిపోతామో, విశ్వాసములో బలహీనం అయిపోతామో, అప్పుడే మనము పరిస్థితులను చూసి భయపడతాం, మనుషులను చూసి భయపడతాం. చూడండి, ఈ ఉదయకాలం ఒకవేళ నీ జీవితంలో నువ్వు మనుషులకు భయపడుతున్నావా, లేదా పరిస్థితులకు భయపడుతున్నావా, లేదా నీ జీవితంలో ఎదురవుతున్న రకరకాల ఆర్థిక ఇబ్బందులకు భయపడుతున్నావా? సో దేనికైనప్పటికీ కూడా ప్రభు ఈ ఉదయం మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ వార్త వచ్చింది, భయపడకూడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రభు తానే భూమి మీద జీవించినప్పుడు శిష్యులతో అనేకసార్లు చెప్పాడు, భయపడకూడే నేనే అని. ఆయన పునరుద్ధానమైన తర్వాత కూడా ప్రభు చెప్పిన మాట ఇదే, భయపడకూడే. కాబట్టి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నట్టే, భయపడవద్దు, మనుషులకు భయపడవద్దు, వారి రూపానికి భయపడవద్దు, వారి నిందలకు భయపడవద్దు, వారి బెదిరింపులకు భయపడవద్దు. కొన్నిసార్లు కొన్ని వదంతులు ఉంటాయి. ఈ మీద 50 వచ్చిన ప్రకారం చూడండి, కొన్ని వదంతులు కూడా నేను వింటున్నప్పుడు మనుషులకి వీటికి భయపడద్దు. ఎలా నా బిడ్డల్ని ఎలా పోషించాలి అనుకుంటున్నావు? ఒకవేళ ఆదికాండం 50:21 చెప్పాడు కదా, భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించాను. కాబట్టి ఉదయకాలం ఈ మాట నా స్నేహితుడ, సహోదరి, సహోదర, నువ్వు దేనికైనా భయపడుతున్నావేమో. ప్రభు అంటున్నాడు, భయపడవద్దు. మనుషులను చూసి భయపడుతున్నావా? పరిస్థితులను చూసి భయపడుతున్నావా? భవిష్యత్తును చూసి భయపడుతున్నావా? నీ ఎదురుంటున్న సైన్యాన్ని చూసి భయపడుతున్నావా? ఇశ్రాయేలీయులు ఎదురుంటున్న సైన్యాన్ని చూసి భయపడుతున్నారంటే తమతో ఉన్న దేవుని వారు చూడనట్టే కదా. అనేకసార్లు నీ జీవితంలో ఇప్పుడు ఎలాగే ఉన్నావేమో. ప్రభు నీ పక్షాన ఉన్నాడు, బలవంతుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎన్నో గొప్ప విజయాలు నీ జీవితంలో నీకు కనపరిచిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అయినప్పటికీ కూడా నువ్వు భయపడుతున్నావు అంటే ప్రభువులోని విశ్వాసంలో నీవు సన్నగిల్లావు అనేది అర్థం. నీతో ఉన్నవాడు, నీ పక్షాన ఉన్నవాడు, నీతో వచ్చువాడు నీ దేవుడని యెహోవా అని ఎప్పుడైతే గ్రహిస్తావో, ఎప్పుడైతే ఈ మాటలు నీకు అర్థమవుతాయో, నువ్వు మనుషులకి, పరిస్థితులకి, దేనికి కూడా భయపడే వ్యక్తిగా ఉండవు. కాబట్టి ఈ కాలంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఈ వాక్యాన్ని, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. కాబట్టి దేవుని ప్రజల స్థాయిలతో మోషే గొప్ప దైవజనుడు చెప్తున్న మాటలు, మీరు కనానీయులను చూసి భయపడుతున్నారా? దేవుడు ఎంతోమంది రాజుల్ని ఓడించాడు. ఈ 7 జాతుల ప్రజల్ని కూడా కనాను దేశాన్ని మీకు స్వాధీనపరచడానికి మీకు విజయం ఇస్తాడు అని చెప్తున్నాడు. అందుకనే 31వ అధ్యాయం 8వ వచనంలో కూడా, నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడువు, ఆయన నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం అందుకోమని ఆయన ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాడు. కాబట్టి ఈ కాలమే మాట్లాడే స్నేహితులారా, నీ జీవితంలో ప్రభు నీకు అలాంటి కృపను, అలాంటి ధైర్యం, అలాంటి సహాయాన్ని నీకు అనుగ్రహించుగా చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఉదయకాలంలో భయపడకూడి అనే మాట ద్వారా కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసింది వేసుకోతారు. కాబట్టి ఎవరు భయపడుతున్నారు ఈ ఉదయం, కాబట్టి వారికి ధైర్య మాటలు మీరు ఇస్తున్నారు. కాబట్టి వారు గ్రహించినట్టు సహాయపడమని కోరుతూ ఈ దినమంతా మీ కృపా కాపుదల మమ్మల్ని నుంచి మీరు యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.